ఆ తండ్రి కూతురు కలిసి ఢిల్లీకి పని మీద రైల్వే స్టేషన్కు బయలుదేరారు. అంతకుముందు ఇద్దరు కలిసి కావాల్సినన్ని షాపింగ్ చేసుకున్నారు. రైల్వే స్టేషన్కు చేరుకొని రైలు కోసం ఆ ఇద్దరు ఎదురు చూస్తున్నారు. అంతే, ఒక్కసారిగా అక్కడ ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. రైల్వే ప్లాట్ఫామ్ మొత్తం నెత్తురు ఏర్లై పారింది. కాసేపటికి అప్రమత్తయ్యే లోపే ఆ రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? బీహార్ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. అప్పటిదాకా ప్రయాణికులతో కలకల్లాడిన స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తండ్రి కూతుర్ని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చగా పట్టపగలే రైల్వే ప్లాట్ఫామ్లో నెత్తురు ఏరులై పారింది. ఈ ఘటనతో రైల్వే సిబ్బంది, పాసెంజర్స్ పరుగులు పెట్టారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అతలాకుతలమైన పోలీసులు కాసేపటికి అప్రమత్తమయ్యేలోపు రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ మేరకు తండ్రి అనిల్ సిన్హా తన 16 ఏళ్ల కూతురు ఆరాతో కలిసి రైల్వే స్టేషన్కు వచ్చారు. ఢిల్లీ వెళ్లేందుకు తాను వెళ్లాల్సిన ట్రైన్ కోసం 3, 4 ప్లాట్ఫామ్ల మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి నడుస్తున్నారు. ఈ క్రమంలోనే కనురెప్ప చాటున భోజ్పూర్కు చెందిన అమన్ కుమార్ తుపాకీతో వారిద్దరినీ కాల్చేశాడు. బుల్లెట్ దెబ్బలకు తండ్రి కూతుళ్లిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడు సైతం అదే తుపాకీతో అక్కడే కాల్చుకుని చనిపోయాడు. ఈ కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉండగా కేసు నమోదు చేసుకుని ప్రేమ వ్యవహారం కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.